నమస్కారం సార్. మేము ప్రకాశం జిల్లా అర్ధవీడు మండలం బసిరెడ్డిపల్లె గ్రామానికి చెందిన వాళ్ళం. మా యొక్క సమస్య ఏంటంటే ఈ గ్రామంలో ఎలాంటి సిగ్నల్స్ లేవు. మాతో పాటు ఈ చుట్టుపక్కల 10 గ్రామాలకు కూడా ఎలాంటి సిగ్నల్స్ లేవు. వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చారు వాళ్ళ సమస్య చెప్పుకోవడానికి. అలానే మేము ఎన్నో సంవత్సరాలుగా సార్ నాయకుల చుట్టూ తిరిగాము, ఎన్నో ఆఫీసుల చుట్టూ తిరిగాము, కానీ మాకు ఎలాంటి న్యాయం జరగలేదు. ఇప్పుడు మేము ఈ సమస్యని మీ ముందుకు తీసుకొద్దామని ఒక ప్రయత్నం చేస్తున్నాం సార్. ఏంటంటే ఇక్కడ ఎంత దారుణంగా ఉన్నాయంటే సార్, ఇప్పుడు ఒక భార్య భర్త పొలానికి వెళ్తున్నారు అనుకోండి, అక్కడ భర్త ఏదో కరెంట్ షాక్ కొట్టి పడిపోయాడు. ఆ భార్యకి ఏం చేయాలో తెలియదు. ఆమె 1.5 కిలోమీటర్లు పరిగెత్తుకుంటూ వచ్చి ఇక్కడున్న జనాల్ని మళ్ళా వాళ్ళకి చెప్పి తీసుకెళ్ళి అక్కడికి వెళ్ళేసరికి ఆ ప్రాణం ఉండొచ్చు, పోవచ్చు. అదే ఒకవేళ మాకు సిగ్నల్స్ ఉంటే, మాకు టవర్ ఉంటే, ఆ భార్య మాకు ఫోన్ చేస్తే మేము ఆగమేఘాల మీద వెళ్ళి ఆయన్ను బతికించుకునేవాళ్ళం. మాకు ఒక సిగ్నల్ కానీ, మాకు ఒక టవర్ కానీ అదొకటి ప్రొవైడ్ చేయండి. మేము చుట్టుపక్కల 10 గ్రామాలు ఇలానే సఫర్ అవుతున్నాయి. ఈ కొన్ని వేల గొంతుల ఉన్న బాధ ఈ ఒక్క గొంతుతో మీకు వినిపిస్తుంది సార్. ఇది పెరిగే పిల్లలకి, ఉన్న ఉద్యోగులకి చాలా ప్రభావం చూపిస్తుంది సార్. మీరు ఖచ్చితంగా మా ఊరికి ఈ టవర్ కానీ ఏదో విధంగా మాకు టవర్ వచ్చేలా చూడండి సార్. ఈ చీకటి బతుకుల్లోని మమ్మల్ని వెలుగులోకి తీసుకెళ్లాలని మేము ప్రార్థిస్తూ, మీ యొక్క సమాచారం కోసం మేము ఎదురు చూస్తూ ఉంటాం సార్. అలానే మా యొక్క అంధకారం నుంచి, అలానే అజ్ఞానం నుంచి మమ్మల్ని బయటికి తీసుకొచ్చి విజ్ఞానవంతులుగా తీర్చిదిద్దుతారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాం సార్. అలానే మీ యొక్క సమాచారం కోసం మేము 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటాం సార్. అలానే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు ఇది జగన్ గారి దృష్టికి వెళ్ళేలా చూడండి. మా యొక్క సమస్యను పరిష్కరించడంలో మీరు పాల్పంచుకుంటారని చెప్తూ సెలవు తీసుకుంటున్నాం. జై హింద్.